ఈ హోసన్న సువార్త స్వస్థత సభల మొదటి రాత్రి ఈ సభకు కూడి వచ్చిన మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. క్లుప్త సందేశాన్ని నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు. జాగ్రత్తగా మీరు వినండి. వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించెదను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా కోటలు గట్టిగా కొట్టాలి. ఇక తలెత్తి నన్ను చూడండి. ఒక క్లుప్త వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, దేవుడు స్వయంగానే, దేవుడు ప్రత్యక్షంగానే తన ప్రజలకు ఒక శుభవార్త తెలియచేస్తున్నారు. ఏంటి ఆ శుభవార్త అంటే, అప్పటి వరకు దేవుడు తన ప్రజలను ఎడబాసినట్లుగా, దేవుడు తన ప్రజలకు దూరమైనట్లుగా, దేవుడు తన ప్రజలను విడిచి దేవుని ముఖం వారికి చూపించినట్టుగా లేఖనములో చక్కగా రాయబడింది. ఇప్పుడు ఆయన అంటారు, గడిచిన దినాలు, గడిచిన రోజులు ఒకవేళ వారి పరిస్థితిని బట్టి, వారు వెళుతున్న మార్గాన్ని బట్టి, వారి ఆలోచిస్తున్న ఆలోచనను బట్టి నేను వారిని విడిచిపెట్టి ఉన్నానేమో, వారు నన్ను విడిచిపెట్టి ఉన్నారేమో. వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని విడిచిపెట్టినా నష్టం ఎవరికి జరుగుతుంది? వాళ్ళకే. దేవుడు అంటారు, వారు నన్ను విడిచిపెట్టిన వారికే నష్టం, నేను వారిని విడిచిపెట్టినా వారికే నష్టం. అంటే ఇప్పటి వరకు వీరికి నష్టం సంభవిస్తూ వచ్చిందేమో. వీరు అనుకున్న ఏ కార్యం, వీరు తలంచిన ఏ కార్యం, వీరు చేయాలి అని పూనుకొన్న ఏ కార్యం కూడా నెరవేర్చబడలేదేమో, కార్యం సఫలం కాలేదేమో. ఎందుకంటే నేను వారికి దూరం అయ్యాను కదా, నేను వారితో లేను కదా. అందుకని వీరికి ప్రతికూలతలు ఎదురుపడ్డాయి, వీరు ప్రతికూలతల మధ్యలో నడిపించబడుతూ వచ్చారు. అందుకని ఇక మీదట నేను ఏం చెయ్యాలి అనుకున్నానంటే, ఏ ప్రజలనైతే విడిచిపెట్టానో, ఏ ప్రజలైతే నన్ను విడిచిపెట్టారో, ఇక మీదట ఆ ప్రజలను నేను విడిచిపెట్టకుండా రాబోతున్న దినాలలో నా ప్రజల పట్ల నేను కార్యములు నెరవేర్చబోతూ ఉన్నాను, నేను కార్యములు జరిగించబోతూ ఉన్నాను. ఇక మీదట నా ప్రజలను నేను విడిచిపెట్టకుండా నా ప్రజల మధ్యలోనే నేను నిలిచి ఉండబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాది దేవుడు వారితో వాగ్దానం చేసినట్లుగా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. ఈ మొదటి రాత్రి సభలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ రాత్రి వరకు, ఈ క్షణం వరకు ఒకవేళ నువ్వు అనుకున్న ఏ కార్యం, నీవు తలంచిన ఏ కార్యం నెరవేర్చబడలేదేమో. ఎందుకు నెరవేర్చబడలేదు అంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, లేక నీవు దేవునిని విడిచిపెట్టావు. ఏదైనా జరగవచ్చు. దేవుడు నీ పద్ధతిని బట్టి విడిచిపెట్టాడో, లేకపోతే నీ ప్రవర్తనను బట్టి దేవుడిని విడిచిపెట్టాడో, లేకపోతే నీవు దేవుని విడిచిపెట్టావో, లోక సంబంధమైన వాటి నీ కనుల ముందు కనపడుతుంటే వాటిని ఆశించి, వాటిని కోరుకొని, వాటిని మనసులో తెచ్చుకొని నీవు దేవునికి దూరమై ఉన్నావేమో. నాకు తెలియదండి.
ఈ మొదటి రాత్రి సభలో నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరితో చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ రాత్రి వరకు మీరు నన్ను విడిచిపెట్టినా, నేను మిమ్మల్ని విడిచిపెట్టినా, ఈ క్షణం వరకు మీకు ప్రతికూలతలు కలుగుతూ వచ్చాయి. ఈ క్షణం వరకు ఏ దీవెన నీకు కలగక, ఏ ఆశీర్వాదం నీ కన్నుల ముందు కనబడక ఒంటరిగా నిలిచిపోయావు. కంట కన్నీరు కారుస్తూ, కన్నీళ్ళ మధ్యలో జీవిస్తూ, కన్నీళ్ళ మధ్యలో అడుగులు వేస్తూ వచ్చావు. ఈ రాత్రి వరకు నీ పరిస్థితిని చూచిన నా దేవాతి దేవుడు ఈ రాత్రి ఈ సభలో కూడి ఉన్న మీ అందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి రాత్రే నా దేవుడు మీతో వాగ్దాన పూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ప్రజలారా, ఈ రాత్రి నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా నిశ్చయముగా నేను మీ ఎడల కార్యములు నెరవేర్చబోతూ ఉన్నాను, కార్యములు జరిగించబోతూ ఉన్నాను. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరు నా దేవుని కార్యాలు చూడబోతూ ఉన్నారు. ఇక మీదట నా దేవుడు మీ చెయ్యిని పట్టుకొని మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి కార్యం నీ కన్నుల ముందు నెరవేర్చబోతూ ఉన్నారు. నీ కన్నులు చూడబోతూ ఉన్నాయి. నా దేవుడు చేసే ప్రతి కార్యమును ఈ సభల ద్వారా మీరు చెప్పుకోబోతూ ఉన్నారు. మా దేవుడు ఈ సభల ద్వారా మా గుడారం పట్ల అద్భుతమైన కార్యాలు చేశారు అనే మాట మీ నోట వచ్చినట్లుగా నా ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతం నీడల జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవాతి దేవుడు అంటారు, నేను వారిని విడిచిపెట్టక, నేను వారిని, ఓ మాట చెప్పనా, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడినవాడు. తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే తల్లిదండ్రులతో చెప్పాడు, ఇదిగో నేను నీకు ఒక వారసుని ఇవ్వబోతున్నాను, ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. ఈ కుమారుడు ఎలాంటి వాడు అంటే, ఇశ్రాయేలుకు ఒక రక్షకుడు, ఇతని ద్వారా ఇశ్రాయేలును నేను విడిపిస్తాను అని దేవుడు తల్లి గర్భంలోనికి ఈ బిడ్డ రాకతోలికే తల్లిదండ్రులతో చెప్పాడు. సరే, దేవుడు తల్లిదండ్రులతో చెప్పారు కనుక తల్లిదండ్రులు కూడా ఎలా పెంచుతున్నారంటే దేవుని చిత్తానుసారంగానే పెంచుతున్నారు, దేవునికి అనుగుణంగానే పెంచుతున్నారు. నేనంటానండి, బిడ్డలు ఎప్పటి వరకు మాట వింటారు? ఏంటి మాట్లాడండి, ఏమి ఇంట్లో పిల్లలు లేరేంటి? బిడ్డలు ఎప్పటి వరకు మాట వింటారు అంటే వాడికి ఒక వయసు వచ్చేంత వరకే. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే 10th క్లాస్ వరకు మనం చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడు. కొంచెం కానీ కాలేజీ మెట్లు ఎక్కాడు అనుకో, ఏం చేస్తాడు? ఇదిగో ఇటు ఎగరేస్తాడు. కాలేజీ మెట్లు ఎక్కాడంటే కాలు ఎగరేస్తాడు. అంతడు తాగుతాడా? కాలేజీ మెట్లు ఎక్కిన మరుక్షణం ఇదంతా లేపేస్తాడు. ఏం నవ్వుతారేంటి? ఇదంతా లేపేస్తాడు. ఇక్కడ పిచ్చుకగూడు పెట్టేస్తాడు. నిజమండి, పిచ్చుకగూడో లేకపోతే కాకు వచ్చి ఆడు గుడ్లు పెట్టి పిల్లలను కూడా లేపేస్తుంది అది. వాడి తల చూడండి, కాకపోతే ఎంత లేపేస్తుంటే ఇదేముంటుంది? గూడు. నేను అనే మాట ఏంటంటే 10th క్లాస్ వరకు పిల్లలు చాలా బాగుంటారు. ఇప్పుడు 10th క్లాస్ కూడా కాదులేండి, నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. కాలేజీ ఎప్పుడైతే మెట్లు ఎక్కుతాడో ఇంకా వాడి పోకడ మనం చూడలేం. ఈ వెంటనే వాడి ప్రవర్తన ఎలా మారుతుంది తెలుసా? ఇంటికి వస్తాడు, మమ్మీ డాడీ నాకు బైక్ కావాలి. ఏ బైకు? మనుషులు దోలేది కాదు అది, మనుషులు దోలేదు కాదు, దున్నపోతులు దోలేది. నిజమండి, మనుషులు దోలే బైకు అడగడాడు, దున్నపోతులు దోలే బైక్ ఉంటుంది. అది కూడా ఎట్లా తెలుసా? ఇట్టుంటుంది, చూడలేదు మీరు? ఎట్టుంటుంది, ఆ దున్నపోతలాగా ఉంటుంది. సేమ్ అది ఎదరిని చూస్తే సేమ్ దున్నపోతే, అడవి దున్నపోతుంటుంది కదా, సేమ్ అలాగనే ఉంటుందండి. వాడి పోకడ చూడాలి. ఎప్పటి వరకు? ఒక వయసు వచ్చేంత వరకు. ఇతను కూడా ఒక వయసు వచ్చేంత వరకు తల్లి తండ్రి అడుగు జాడలలో నిలిచిపోయాడు. ఒక వయసు వచ్చేలోపు ఇప్పుడు తల్లిదండ్రులతో అంటారు, మమ్మీ డాడీ నాకు కొంచెం పనుంది, బుచ్చినాడి కంటికంతా తిరిగి వస్తానన్నాడు. ఏ కంటిగా? మీ ఊరు సభలు కనుక మీ ఊరు గురించి మాట్లాడాలి.
బుచ్చినాడి కంటికంతా తిరిగి వస్తానన్నాడు. అప్పుడు తల్లి అన్నది, వద్దురనైనా, పరిస్థితులు బాగలేవు, లోకం బాగలేదు, నువ్వు బయటికి వెళ్ళావంటే నువ్వు పాడు చేసేస్తారు, స్నేహితుల మధ్య నువ్వు అడుగు పెట్టావంటే జీవితం నాశనం అయిపోద్ది, నా మాట వినరా. లేదు మమ్మీ, లేదు డాడీ, నేను వెళ్ళాల్సిందే అన్నాడు. సరే, ఒక్క కొడుకు కదా, గారాబం ఎక్కువ చేశారు, ఇంటి బయటికి పంపించారు. ఎల్లినోడు ఏమన్నా నెమ్మదిగా వచ్చాడా? చుట్టూ తిరిగి బిచ్చునాడు కంటికంత తిరిగి ఇంట్లో వచ్చి మంచం ఎక్కి మూతి ముడుచుకొని పడుకున్నాడు. మమ్మీ వెళ్తుంది, ఏందిరా పోయేటప్పుడు బాగానే వెళ్ళావుగా, డాడీ అంటారు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు కదరా, వచ్చేటప్పుడు ఏంటి ఇట్లాగొచ్చావు? ఆడంటాడు, నేను ఒకతిని చూసా. ఎవడు చూడమన్నారా? బైబిల్ అలాగే రాశారు. తల్లిదండ్రులు వచ్చి అడిగితే తల్లిదండ్రులతో అంటున్నాడు, నేను ఒకతిని చూచా, అంటే నాకు నచ్చిన అమ్మాయిని నేను చూచా, ఇప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అన్నారు. వాళ్ళంటారు, నీవు నాజీరు చేయబడిన వాడివరా, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నారు, దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నారు, ఇప్పుడు దేవుని ఉద్దేశాన్ని కాళ్ళతో త్రొక్కుతావేంటి? దేవుని ఉద్దేశాన్ని పాడు చేస్తావేంటి? ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు ఈ యొక్క పని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి తిన్నగా ఆ మైకంలో పడిపోయాడండి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, దేవుడు తనను ఎడబాసిన సంగతి ఎరగలేదట. ఏంటంట? ఆ అమ్మంటది, శాంసోన్, శత్రువులు వచ్చారు నిన్ను పట్టుకునేదానికి, లేచి విరజిమ్ముతున్నాడు. ఎంత విరజిమ్మినా ఏం లేదు. ఒక్కప్పుడు విరజిమ్మితే దేవుని బలం అతని మీదకి దిగి వచ్చేది. ఒక్కప్పుడు విరజిమ్మితే శత్రువులు తన ఎదుట నిలబడాలన్నా భయపడేవారు. ఇప్పుడు ఎంత విరజిమ్మినా, ఎంత జుట్టును విదిలించినా బలం మాత్రం తన కనుల ముందు కనబడట్లేదండి. అప్పటికి అతను అనుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు నాతో కూడా ఉన్నారు. బైబిల్ అంటుంది, దేవుడు అతనిని ఎడబాసిన సంగతే ఎరగలేదు. ఇప్పుడు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకొని వీళ్ళు ఏం చేశారు చెప్పరేంటండి? నేనంటానండి, ఇశ్రాయేలుకు ఒక రక్షకుడిగా ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? దొంగలకు ఆహారము తయారు చేస్తున్నాడు. దొంగలకు ఆహారం ఎలా తయారు చేస్తున్నాడో తెలుసా? 2 కన్నుగుడ్లు ఓడబికేశారు. 2 కన్నుగుడ్లు ఓడబికేసి దొంగలకు ఆహారం సిద్ధం చేసేదానికి శాంసోన్ను తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు నేనంటాను, శాంసోన్, ఒక్కప్పుడు సింహాన్ని చంపిన వాడివి కదా, ఒక్కప్పుడు నీ పేరు చెబితేనే శత్రువుల గుండెలలో రైలు పరిగెత్తేవి కదా, ఒక్కప్పుడు నువ్వు నిలబడితే నీ యొద్దకు నక్కలు వచ్చి మౌనంగా తోకలు కట్టేసేంత వరకు నిలబడ్డాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆ బలం ఏమైపోయింది? ఆ శక్తి ఏమైపోయింది? నీ ద్వారా ఇప్పుడు ఎందుకు కార్యం జరగట్లేదు అంటే వాక్యం అంటుంది, దేవుడు తనను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టినందున ఇతనికి ఏ జీవితంలో ఏ కార్యము కూడా ఇప్పుడు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పాను తెలుసా? గడిచిన దినాలలో దేవుడు నిన్ను ఎడబాసిన సంగతిని వెరగలేదేమో. నా తల్లిదండ్రులారా, మరలా ఒక సేవకుడిగా చెప్తున్నాను, దేవుడు నీ కుటుంబాన్ని విడిచిన సంగతే నువ్వు ఎరుగక ఇంకా నువ్వు చీకట్లో నిలబడి ఉన్నావు. దేవుడు గడిచిన దినాలలో ఈ రాత్రి వరకు నీ జీవితం పట్ల ఎందుకు అద్భుతమైన కార్యాలు చేయలేకపోతూ ఉన్నాడంటే, నీవు దేవునిని విడిచావు, దేవుడు నీకు దూరం అయ్యాడు. దేవుడిని నువ్వు విడిచావు కనుకనే ఏ కార్యము నీ జీవితం పట్ల జరగకుండా పోయింది. ఇదిగో ఈ మొదటి రాత్రి సభలో ఓ సేవకుడిగా చెప్తున్నాను, విడిచిన ఆ దేవుడే, నీవు విడిచిన ఆ దేవుడే, నిన్ను విడిచిన ఆ దేవుడే
ఈ రాత్రి చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇక మీదట నా ప్రభు దూరము కాకుండా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని గమ్యం చేర్చబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నుండే నా దేవుడు మీ కుటుంబాల పట్ల అద్భుతమైన కార్యాలు నెరవేర్చబోతూ ఉన్నారు. మీరు ఊహించని కార్యాలు నా దేవుడు మీ గుడారం పట్ల ఈ మొదటి రాత్రి సభలోనే అద్భుతమైన రీతిలో జరిగించబోతూ ఉన్నారు. ఇదిగో ఈ క్షణమే నా దేవుని కార్యం నీ జీవితం పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. భయపడకు. ఏ కార్యము జరగలేదని నీరుసిల్లిపోయావో, ఏ కార్యము నెరవేర్చబడలేదని కృంగిపోతూ వచ్చావో, కృంగిపోయిన నీ జీవితాన్ని లేపి నిలబెట్టుటకు ఈ రాత్రి నా దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను విడిచిపెట్టకుండా నీ గుడారం పట్ల నవనూతనమైన కార్యాలు ఈ మొదటి రాత్రి నా ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి వారి జీవితంలో నా దేవుని కార్యాలు తప్పక జరగబోతూ ఉన్నాయి. గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన? నిన్ను విడిచిపెట్టకుండా నీ చెయ్యి పట్టుకొని నీ ద్వారానే నీ గుడారములో నా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు జరగలేదు అంటే కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఏం చేశాడు? ఎడబాసాడు. దేవుడు నిన్నేం చేశాడు? విడిచిపెట్టాడు. అందుకే మరొక చోట కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఎవరైనా దావీదు గదే తల్లె. ఎవరు? మొదటి రాజు సౌలు. ఈ సౌలు గురించి లేఖనం అంటుంది, యెహోవా ఆత్మ అతనిని విడిచిపోయిందంట. ఎవరాత్మ? లేఖనంలో మీరు చదవండి. దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టినందువలన అతడు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడండి. దేవుడు విడిచిపెట్టాడు కనుకనే ఇప్పుడు జరిగినది ఏంటంటే తనకు తాను ఏం చేసుకున్నాడు. నిజమే. చాలామంది చూడండి, ఏ వ్యక్తితో దేవుడు ఉండడో ఆ వ్యక్తికి వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, నేను చావాలి అని ఆలోచన పుట్టించేది ఎవరు? సాతానుగాడు. ఒక వ్యక్తికి చావాలి అని ఆలోచన వస్తుంది అంటే ఆ ఆలోచన కలగ చేసేది ఎవరంటే సాతానుగాడు. దేవుడు కలగ చేయడు. ఇప్పుడు సౌలుకు ఈ ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు సౌలులో ఎవరున్నారు? దేవుడు లేడు. అందుకే వాక్యం ఉంటుంది, దేవుని ఆత్మ అతను విడిచిపెట్టినందువలన జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇదిగో ఈ మొదటి రాత్రి సభలో మరలా చెబుతున్నాను, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, నీ జీవితపు మనుగడ ఏ విధంగా సాగి వెళ్తుందో నాకు తెలియదు. ఒకవేళ నీ కుటుంబం అంతా సమీపంగా నిలిచి ఉందేమో. దేనికి? ఇంకేంటో నా జీవితం, ఇంకా ఏంటో నా బ్రతుకు, ఏ కార్యం నెరవేర్చబడలేదు, ఏ కార్యం జరగట్లేదు, ఇక నేను బ్రతకటం వ్యర్థం అనే ఆలోచన ఒకవేళ ఈ రాత్రి వరకు నీ మనస్సులో మెదులుతుందేమో నాకు తెలియదండి. ఈ రాత్రి మీ స్థితిని ఎరిగిన నా ప్రభువు, మీ స్థితి ఏంటో నాకు తెలియదు కదా, మీ మనసు ఏంటో నాకు తెలియదు కదా, మీ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు కదా. మీ ఉద్దేశాలను, మీ మనసును, మీ కుటుంబంలో జరుగుతున్న వాటిని నా ప్రభు తెలుసుకున్నాడు కనుకనే, తెలుసుకున్న ఆ దేవుడు ఈ సభలకు మిమ్మల్ని ఆహ్వానించి ఈ రాత్రి మీతో చెబుతున్నారు. ప్రతికూలతలు కలుగుతున్నాయని, అమంత్రాలు ముంగిట నిలబడుతున్నాయని, అలజడుల మధ్యలో ఈడవబడుతున్నావని, ఆవేదన చెందుతూ కన్నీరు కారుస్తున్నావని ఏ చెడు ఆలోచించవద్దు. ఇదిగో ఈ రాత్రి నీ కుటుంబ పరిస్థితిని నేను ఎరిగాను గనుక, నీ జీవితపు మనుగడ నేను ఎరిగాను గనుక ఈ రాత్రి నేను నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాను. ఇక మీదట ఎలాంటి అవంతరాల మధ్యలో నీవు నడిపించబడకుండా, ఎలాంటి ఆటుపోట్ల మధ్యలో నీవు నిలబడకుండా ఈ మొదటి రాత్రి సభలో నా దేవుడు ఆ చోట నుంచి మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు, మిమ్మల్ని బయట నిలబెట్టబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, భయపడకు.
ఈ మొదటి రాత్రే ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా ఆ స్థితిలో నుంచి నా ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇక మరణ వార్త నీకు దూరం అయిపోతూ ఉంది. మరణ వార్త నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉంది. ఈ రాత్రి జీవము కలిగిన దేవుడు నీ గుడారములో అడుగుపెట్టి నీ గుడారపు చరిత్రని నా దేవుడు తిరిగి రాయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి నా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ కలవరాల మధ్యలో, ఏ కన్నుల మధ్యలో నిలిచి నా దేవుని మాటలు వింటున్న సర్వ సమాజమా, ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, నేను ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ చెయ్యిని పట్టుకొని మీ గుడారాల పట్ల నేను నిశ్చయముగా కార్యములు నెరవేర్చబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన? మీకు దూరం అయిపోయిన ఆ దేవుడే ఈ రాత్రి మరల మీకేమవుతున్నాడు? సమీపంగా నిలిచి ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా ప్రభు సదాకాలం మిమ్మల్ని పట్టుకొనుగాక. ఎంతకాలం పట్టుకుంటాడు? మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళేంత వరకు నా ప్రభు మిమ్మల్ని పట్టుకొనుగాక. గట్టిగా చెప్పండి. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఇదిగో నేను వారిని విడిచిపెట్టక. ఎవరిని? వాళ్ళని కాదు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ ఇక నా దేవుడు విడిచిపెట్టకుండా పట్టుకోబోతూ ఉన్నారు. పక్కన ఒక మాట చెప్పండి, నా దేవుడు నిన్ను పట్టుకొనుగాక. మీరు కోరుకున్నట్లు మేము పట్టుకొనుగాక. ఆమెన్. క్లుప్తంగా ఒకటి లేక రెండు మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను వారిని విడిచిపెట్టక అన్నాడు కదా. మరి విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు ఆయన? విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు? మొదటి మాట తలెత్తి నన్ను చూడండి, నేను చిన్నగా వ్యాఖ్యానం చేస్తాను. ఒకరోజు రాజు అయిన సొలొమోన్ దేవుని ఆలయములోనికి వెళ్ళి దేవుని ఆలయము ముంగిట నిలిచి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని గూర్చి అంటే ఐగుప్తు దేశముల్లో నుండి విడుదల పొంది వాగ్దానము చేయబడిన దేశములోనికి వచ్చిన ఈ ప్రజలను ఉద్దేశించి వారిని దేవుని సన్నిధిలో చేరి దేవునికి అప్పగిస్తున్నాడండి. అయ్యా, ఒకప్పుడు ఈ ప్రజలు ఎలా ఉన్నారు? కష్టకాలంలో ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రజలు ఎలా ఉన్నారు? కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రజలు ఎలా ఉన్నారు? చీకట్లో ఉన్నారు. ఎంతగానో శ్రమ కొలిమిలో ఈ ప్రజలు కాల్చబడుతూ ఉన్నారు కదా. నీవు వీరిని ప్రేమించి, ఎవరిని ప్రేమించి? ఇదిగో నీ స్వాస్థ్యమైన ఈ బిడ్డలను ప్రేమించి ఆ చోట నుంచి వీరిని విడిపించి శ్రేష్టమైన చోటకి నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ నాటావు. వారిని ఈ దేశంలో నువ్వు స్థిరపరిచావు. బాగానే ఉంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, చేర్చబడి స్థిరపరచబడిన ఈ ప్రజలు ఎలా మారాలి అంటే, దేశపు నలుదిశల ఈ ప్రజలు ఏ చోట నిలబడినా ఈ ప్రజల జీవితం ఏ విధంగా సాగి వెళ్ళాలంటే ఆశీర్వాదకరంగా నిలబడాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఎక్కుళ్ళు పెట్టి మొరపెడుతున్నారండి. ఒక రాజు తన ప్రజల క్షేమము కోరిన వాడై దేవుని ఆలయము ముందు మోకరించి, నేనంటానండి, రాజు మోకరించవలసిన అవసరం ఏంటి? అవసరమా? మాట్లాడండి. ఓ దేశానికి రాజు కదా ఆయన, ఇశ్రాయేలు దేశాన్ని ఏలుతున్న మహారాజు కదా. మరి ఆ రాజు దేవుని సన్నిధికి దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? మాట్లాడండి. నాకు ఒక డౌట్ వస్తుంది, ఈ బైబిల్ చదివేటప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఒక రాజు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిస్తే, దేవుని మందిరం ముంగిట నిలబడి మోకరించి తన ప్రజల క్షేమము కోరిన వాడై మొరపెడుతున్నారు. నేను అంటాను, మోకరించవలసిన అవసరం ఏంటి? నిలబడి ప్రభువా నా ప్రజలను ఆశీర్వదించంటే ఆశీర్వదించడా? నా ప్రజలను దీవించంటే దీవించడా? దీవిస్తాడు. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది నా పదవి ముఖ్యం కాదు. నాకు ఇప్పుడు నా అధికారం ముఖ్యం కాదు. నాకు ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను దేవుని ఎదుట నన్ను నేను తగ్గించుకోవాలి.
ఏం చేయాలి? రాజు దీన మనస్కుడై దేవుని సన్నిధిలో చేరి మోకరించి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, దేవా ఈ ప్రజలను దాటి వెళ్ళవద్దు. ఈ ప్రజలు ఏ చోట నిలబడినా ఆ చోట విజయాన్ని ఎగరవేయాలి. ఈ ప్రజలు ఏ చోట నిలబడినా ఆశీర్వాదానికి ఏం పలకాలి? నాంది పలకాలి అని దేవుని సన్నిధిలో చేరి మొరపెడుతూ ఇప్పుడు ప్రార్థన ఆపి ఇశ్రాయేలు ప్రజల వైపు 2 చేతులు చాపి ఇప్పుడు దీవించటం మొదలు పెట్టాడండి. దేవునిని అడగటం అయిపోయింది. దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం ఆపేశాడు. ఆపిన ఈ రాజు ఇప్పుడు దేవుని ప్రజల వైపు చేతులు చాపి ఇప్పుడు వారిని దీవించడం మొదలు పెడుతున్నారు. ఓ సర్వ సమాజమా, ఈ దేశంలోనికి తీసుకొని వచ్చిన ఆ దేవుడే మిమ్మల్ని దాటిపోకుండా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ దేశంలో నాటిన ఆ దేవుడే మిమ్మల్ని దీవెనకరంగా ఉంచబోతున్నారు అని ఈ ప్రజలను ఆశీర్వదించడం మొదలు పెడుతుంటే ఈ రాజు ఏమన్నాడు తెలుసా? ఒరే పిచ్చోడా, ఇదిగో ఆనాడు ఐగుప్తు దేశములో నుండి మన పితరులు వస్తూ ఉంటే మన పితరులకు దేవుడు తోడై ఉన్నాడే. ఇప్పుడు అది పరిచయం చేస్తున్నాడు. మన పితరులు ఐగుప్తు దేశంలో విడుదల పొందాలంటే కారకులు ఎవరు? ఈరోజు ఈ భూమి మీద నువ్వు అడుగుపెట్టి ఆశీర్వాదకరంగా నిలబడ్డావంటే కారకులు ఎవరు? నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారి తల్లిదండ్రులు ఉన్నారు కదా. వారు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందేటప్పుడు ఇదిగో నేను ఏ దేవుని గూర్చి అయితే మీతో చెప్తున్నానో, ఏ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నానో ఆ దేవుడు మీ పితరులకు తోడై ఉండినట్లుగా సొలొమోను అంటాడు. మోషేకు తోడై ఉన్న ఆ దేవుడే, మీ పితరులకు తోడై ఉన్న ఆ దేవుడే ఇదిగో మీకు కూడా మనకు కూడా తోడై ఉండి మనల్ని వదలక మనల్ని విడవక దేవుడు మనతో కూడా ఉండబోతూ ఉన్నారు. గట్టిగానే కొట్టు. దేవుడు మనతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఆ మాట ఒక్కటి చదవని ఇంటికి ఆ కింద పైన చదువుకుందరు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 57వ వాక్యం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువక మన పితరులకు తోడుగా ఉన్నట్లుగా మనకును కూడా తోడై ఉండబోతూ ఉన్నారు. కొట్టండి, గట్టిగా కొట్టు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన సర్వ సమాజమా, దూరాన సమీపాన నిలిచి నా ప్రభువైన యేసుక్రీస్తు మాటలు వింటున్న సర్వ సమాజమా, ఈ రాత్రి నా ప్రభు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఓ సేవకుడు నేను చెబుతూ ఉన్నాను. ఆ రోజు రాజు చెప్పినట్లుగా ఈ రాత్రి ఒక సేవకుడిగా చెబుతున్నాను. మన పితరుడైన యేసన్న గారికి తోడై ఉండినట్లుగా నేను మరలా చెబుతున్నాను. నేను మరలా మాట్లాడుతూ ఉన్నాను, సాహసించి మాట్లాడుతూ ఉన్నాను. మన పితరుడైన యేసన్న గారికి తోడై ఉన్న ఆ దేవుడే, యేసన్న గారికి తోడై ఉండి యేసన్న మార్గాలలో ఆయన నిలిచి నడిచి ఆయన ఆటంకాలను తప్పించిన ఆ దేవుడే, యేసన్న గారిని విస్తరింపచేసిన ఆ దేవుడే, యేసన్న గారికి తోడై ఉండి సమాజంలో విలువను కలగచేసిన ఆ దేవుడే, యేసన్న గారికి తోడై ఉండి సమాజంలో ఆశీర్వాదకరంగా నిలబెట్టిన ఆ దేవుడే ఇదిగో ఈ మొదటి రాత్రి సభలో మీతో కూడా చెప్పకనే చెబుతూ ఉన్నారు. యేసన్న గారికి తోడై ఉండినట్లుగా ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మీ ఒక్కొక్కరికి నా ప్రభు తోడై ఉండబోతూ ఉన్నారు, తోడై ఉండబోతూ ఉన్నారు. ఇక మిమ్మల్ని విడిచిపెట్టడు, ఇక మిమ్మల్ని వదలడు. నా దేవుడు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని సమాజంలో విలువగా నిలబెట్టబోతూ ఉన్నారు, విలువగా బ్రతికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి
నేను ప్రకటించే యేసు క్రీస్తు మీ చెయ్యి విడిచిపెట్టకుండా మిమ్మల్ని పట్టుకొని సమాజంలో మీకు ఘనతను తీసుకొని రాబోతూ ఉన్నాడు, ఘనముగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఎక్కడ నీకు ఘనహీనత కలిగిందో, ఎక్కడ నీవు ఘనహీనతను చూచుచూ బ్రతికావో, ఎక్కడ అవమానం నీ తలల మీద మోపబడి కన్నీరు కారుస్తూ వచ్చావో, అదే చోట నా ప్రభువైన యేసు క్రీస్తు నీకు నువ్వు తోడై ఉండి నిన్ను వదలక, నిన్ను విడవక నా దేవుడు చెయ్యి పట్టుకొని మిమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించబోతూ ఉన్నాడు. విజయోత్సవాలతో నా దేవుడు ఊరేగించటమే కాదు, ఏ చోట నిలబడినా ఆ చోట నీవు దీవెనకు నాంది పలకబోతూ ఉన్నావు. ఆ చోట నా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నారు. నేనంటానండి, పితరులకే కాదు, ఏసన్న గారికే కాదు, ఇదిగో ఈ రాత్రి మనకు కూడా దేవుడు ఏమై ఉండబోతున్నాడు. నువ్వు అనుకున్నావేమో, నన్ను విడిచిపెట్టాడులే, నన్ను వదిలిపెట్టారులే, నేను భారమైపోయానులే, నువ్వు అనుకున్నావు. నేనంటాను, నిన్ను విడిచిపెడితే నీ స్థితి ఈ విధంగా ఉంటుందా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు విడిచిపెట్టాడని, నా ప్రభు అంటాడు, తెక్క మొహమా, నేను నిన్నెందుకు వదిలిపెడతాను? నువ్వెవరివి? నా రక్తముతో కొనబడిన దానివి. నీ కొరకు నా యవన రక్తాన్ని నేను కార్చాను, నీ కొరకు నేను గాయపరచబడ్డాను, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందించి నీ పాపములోంచి నిన్ను పవిత్రపరచి నేను నిన్ను కొంటే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? నేను భారమైపోయినానండి దేవునికి. ఎవరికమ్మా? ఎవరికి భారమైంది? ఓ మాట చెప్పనా? రోజు ఆరు బయట అరుగు మీద కూర్చొని, మీ ఊళ్ళో అరుగులు ఉంటాయి లేవో మీ ఇంటికాడ? పూర్వకాలన్న ఆరు బయట ఇంటి ముందు ఆ గోడకు ఆనుకొనే కడతారు. ఏంటి? అరుగులు. ఎందుకు? సాయంత్రం పూట సరదాగా ఇంట్లో ఉన్న ఇల్లాలు, ఇంట్లో ఉన్న యజమానుడు, పిల్లలు ఎవరైనా బంధువులు వస్తే ఆడ కూర్చొని ముచ్చట్లాడుకునేవాళ్ళు. ముచ్చట్లు అంటే ఆ మాట ఈ మాట మాట్లాడుకునేవాళ్ళండి సరదాగా. ఇప్పుడు ఆ సరదా ఎక్కడిదిలే. భార్య ఒక బెడ్రూము, భర్త భార్య యొక్క సెల్ ఫోను. ఇప్పుడు మాటలు లేవు. ఇప్పుడు మాట్లాడుకోవటాలు ఏమైనా ఉన్నాయా? ఏంటండి అంత సీరియస్ చూస్తారండి నన్ను? మీరు ఏమనుకోకపోతే ఆ మాట అంటాను. మన ఇంటి ముందు కట్టేసిన గేదెలు ఎట్లా ఉంటాయో మనం కూడా ఇంట్లో కూడా అట్లాగే ఉంటాం. నేనంటాను ఎప్పుడన్నా చూడండి, ఒక ఇంటి ముందు కట్టేసిన గేదెలు ఒక గేదెతో మాట్లాడుకున్నట్టు ఎప్పుడు చూసారా? ఈ గేదె ఆ గేదెని అడిగినట్టు, గేదె కుడితి నీళ్ళు తాగావా అడిగినట్లు ఎప్పుడన్నా చూసారా మీరు? ఆ గేదె గడ్డి, పచ్చిగడ్డి తిన్నా, ఎండుగడ్డి తిన్నావా అనే ఈ గేదె ఆ గేదె ఎప్పుడన్నా చూసారా? మాట్లాడండి. ఎప్పుడు చూడాల. కొన్ని కుటుంబాలు కూడా అలాగనే ఉంటాయండి. ఉదయాన్నే లేస్తారు, ఏం అడబడి చేసుకుంటారు, తింటారు. భర్త పని భర్త వెళ్తాడు, భార్య పని భార్యకి వెళ్తుంది, పిల్లల పని పిల్లలు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు, 7 గంటలకు వస్తారు. మళ్ళీ ఎవరి పాటు కాదు వండి పెట్టుకొని తింటారు. లేకపోతే అదొకటి దొరికింది కదా. ఏంటిది? బాగా కనెక్ట్ అయ్యారే. అదొకటి దొరికింది. ఇక భార్య పని భార్య రూమ్లోకి వెళ్ళి, హలో లోన్ ఇస్తారండి. ఎందుకు ఇవ్వరండి? అమ్మగారు ఈ ధ్యాసలు ఉంటుంది. అయ్యగారు ఒక సిస్టమ్ పెట్టుకొని, అయ్యగారు అమ్మగారు మరి అత్తమామ సంగతి ఏంటి? ఇంకా నేను చెప్పకూడదు, మీరు అనకూడదు. ఎవరి పని వాళ్ళదే. ఇంకా ఆ రోజులు అట్లా కాదండి. పగలంతా పనికి వెళ్ళిన సాయంత్రం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వారంతా ఒకసారి కూర్చొని కమ్మగా ముచ్చట్లాడుకునేవారు, సరదాగా మాట్లాడుకునేవారు. ఈరోజు ఎక్కడుంది లేండి కదా? లేదు. ఉందా? మాట్లాడిన తల్లే లేదు అని చెప్తాను ముందని ఒక్క నోట రావటంలా. సరేలేండి. పాపం ఆయమ్మ బయట అరుగు మీద కూర్చొని చాలా ఆలోచిస్తుంది. ఏందా నా జీవితం, ఏందా నా బ్రతుకు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, అందరికి ఎక్కువైపోయాను, అందరూ నన్ను అదో రకంగా మాట్లాడుతూ ఉన్నారు అని ఆమె ధ్యాసలో ఆమె ఉండిపోయింది. ఎవరన్నా ఏమంక ఏంది సంగతి, ఏంది అలా కూర్చున్నావు, ఏంది మూతి ముడుచుకున్నా, ఏమైంది, మొహం అంతా ఏంది, 1/2 కేజీ ఆమ్లం దగ్గర మొహంలాగా ఉందేంటి, ఏంది అడుగున మాడిపోయిన పెన్నులాగా ఉందేంటి మొహం, ఏందక్క అంటే ఏం లేదు బా. ఎవరమ్మా? ఈ అక్క. ఏ అక్క? సియోన్ కుమారి. ఏం లేదు బా అని
గసిరించుకునేది. వాళ్ళు మాకెందుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఆడ కూర్చొని దిగులు, వాళ్ళే దిగులు. అమ్మో ఏమంటుంది తెలుసా ఆ అమ్మ? బైబిల్ మాట మీతో చెప్తున్నాను నేను, బయట మాటలు కాదు. ఆ అమ్మ ఏమంటుందో తెలుసా? ఇదిగో తల్లిదండ్రులకు ఎక్కువైపోయాను, బంధువులకు ఎక్కువైపోయాను, ఆఖరికి నన్ను సృష్టించిన దేవునికే ఎక్కువైపోయాను. నేనంటానండి, దేవుడికి ఎక్కువైపోతే అసలు బతికి బట్ట కట్టేది ఆయమ్మ ఏంటి? మాట్లాడారేంటి? దేవుడికి ఎక్కువైపోతే, దేవుడు ఆయమ్మను మర్చిపోతే, దేవుడు ఆయమ్మను పట్టించుకోకపోతే ఆయమ్మ బ్రతికి బజార్లో నిలబడి ఇలా ఆలోచించేదా? ఆలోచించేది కాదు. సరే ఏదో ఒక నింద మోపాలి దేవుని మీద అని దేవుడికి కూడా నేను ఎక్కువైపోయానులే అన్నారు. పాపం యేసుక్రీస్తు కూడా ఆయన సింహాసనం కూర్చొని ఉండలేక తిన్నగా ఆ అమ్మ దగ్గరికి దిగొచ్చి ఇప్పుడు ఆ అమ్మతో అంటాడు, ఏందమ్మా ఏంది అలా ఆలోచిస్తున్నా, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు అంటే, ఆ అమ్మ దేవునితో అంటుంది, చాలే బాబు, అందరికి ఎక్కువైపోయాను, నన్ను సృష్టించిన దేవునికి కూడా నేను ఎక్కువైపోయినట్టే. దేవుడు అంటారు, తెక్క మొహమా, నీతో మాట్లాడుతున్నది ఎవరు తెలుసా నీకు? నీ ఎదుట నిలబడి నీతో ముచ్చటిస్తున్నది ఎవరో తెలుసా? ఎవరైతే నాకెందుకులే బాబు, ఎవరైతే నాకేంటంట. అప్పుడు ఆయన అంటారు, తెక్క మొహమా, నువ్వు ఎవరినైతే నిందిస్తున్నావో, ఎవరినైతే లేనిపోయిన మాటలతో గాయపరుస్తున్నావో ఆ దేవుడును నేనే. అయ్యో బాబు నువ్వు నాయన, నీకు కూడా ఎక్కువైపోయానులే బాబు, నీకు కూడా ఎందుకు ఎక్కువగాను ఎక్కువైపోయానులే అన్నది. వెంటనే యేసుప్రభు ఏం చేసి తెలుసా? దా నేనైతే మాడు బొగలు కొట్టేవాడిని. నిజం, నేనైతే మాడు బొగలు కొట్టేవాడిని. ఆయన దేవుడు కదా, నేను మనిషిని కదా. ఆయన ఎంత ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు అంటే అంత ప్రేమ వాత్సల్యత కలిగిన దేవుడు. ఆ దేవుడు ఆయమ్మను పిలిచి, రమ్మదా దా, మర్చిపోయావు నన్ను విడిచిపెట్టి అనుకుంటున్నావు కదా, దూరం అయిపోయావు, ఇక్కడ ఎవరు తోడు నాకు లేదని ఒకవేళ అలాగే నిస్సాయ స్థితిలో పడిపోయావు కదా, రా ఎట్రా అని దేవుడు పిలిచి ఆ అమ్మకు ఒకటి చూపిస్తున్నాడు, ఒక సినిమా చూపిస్తున్నాడు. ఏ సినిమా తెలుసా? యేసయ్య 2 చేతులు ఆ అమ్మ వైపు చాపి, తెక్క మొహమ చూడు, నరచేతుల్లో చూడు, ఏముందా అరచేతుల్లో గీతలు తప్ప రాతలు తప్ప. నేనంటాను, సామెత ఒకటి ఉంది, చింత చచ్చినా పులుపు సాదు లోక సామెతలేండి. ఈ అమ్మకి ఇన్ని కష్టాలున్నా సెటైర్ మాత్రం ఆగట్లా. యేసు ప్రభు చేయి చూపిస్తే ఆమంటది, చేతుల గీతలు తప్ప ఏముంటాయి ఏంటయ్యా? యేసు ప్రభు అంటాడు, ఇదిగో నీ కళ్ళు ముయ్యబడ్డాయి తల్లే, చక్కగా చూడు, నా అరచేతుల వైపు చూడు, నీ వైపు చాపబడిన ఈ చేతుల వైపు చూడు, కనపడుతుంది. అప్పుడు ఆ అమ్మ కళ్ళు తెరిచి చూస్తే ఈ అమ్మ ముఖరూపమట యేసయ్య అరచేతులు చెక్కుకొని ఉన్నాడంటండి. కొట్టండి గట్టిగానే కొట్టు. మరిచిపోయాడు, విడిచిపెట్టాడు అనుకొని బాధపడుతూ కుమిలిపోతూ కన్నీరు కారుస్తున్న ఆ అమ్మ దగ్గరికి యేసయ్య వచ్చి ఇప్పుడు యేసయ్య చేతులు చాపి చూపిస్తున్నాడు. మరిచిపోయా నువ్వెలా అనుకుంటున్నావు, నిన్ను విడిచిపెట్టను నువ్వెలా అనుకుంటున్నావు, చూడు నా అరచేతుల మీద నిన్ను మరిచిపోకుండా ఏం చేసినా తెలుసా, నిన్ను విడిచిపెట్టకుండా ఏం చేసినా తెలుసా, నీ రూపాన్ని నా అరచేతుల చెక్కుకొని ఉన్నాను. ఎలా మర్చిపోతాను నిన్ను? నేనేమన్నా రాసుకున్నానేంటి చెరిగిపోయేదానికి? నేనేం రాసుకుంటే చెదిరిపోయేది, రాసుకోలే. నీ ముఖరూపం నేను మర్చిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా నీ ముఖరూపాన్ని ఎక్కడ చెక్కుకున్నాను? నరచేతులు చెక్కుకున్నాను చూడు అంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కసారి కౌగిలించేసుకుందండి. అప్పుడు దేవుడు అంటాడు, చూడమ్మా, తల్లి చంటి బిడ్డనైనా మరిచిపోతుందేమో. నేను అంటానండి, తల్లి 9 మాసాలు మోసిన తల్లి మర్చిపోతుందా బిడ్డని? నిజం చెప్పండి, అందరు తల్లులే కదా ఇక్కడ. అమ్మ మర్చిపోతారా లేదా? ఏదో ఒక క్షణం, ఏ క్షణం చెప్పను నేను, వాడికి బాగా పాలు పట్టించి నిద్రపుచ్చి ఉయ్యాలేసి వాడిని ధ్యాస లేకుండా పోయి వంటల్లో పని చేసుకుంటుంటుంది. ఎప్పుడు గుర్తొస్తాడు మళ్ళాడు? వాడు లేచి అంటాడే, అప్పుడు ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చి నా బుజ్జరి కొండ, నా ఎత్తడి కొండ, నా ఇనుము కొండ. అబ్బా అన్ని కొండలే, అన్ని కొండలే. ఎన్ని కొండలు? 7 కొండలు. గుణదల కొండ,
పెరంగేపురం కొండ, సాగర్ కొండ, వెలంగిని కొండ, అన్ని కొండలే కొండలు. నేను చెప్పేది నిజమండి. అబ్బో ఎన్ని కొండలు పెడతామో. నేను అంటాను, తల్లి తన బిడ్డనైనా మరిచిపోతుందేమో. రక్తము పంచి కన్న బిడ్డను తల్లి మరిచిపోతుంది. దేవుడు అంటారు, నిన్ను కన్న తల్లి నిన్ను మరిచిపోతుంది, నిన్ను కన్న నీ తండ్రి నిన్ను మరిచిపోతాడు. కానీ నేనెవరిని? నీ తల్లి లాంటి వాడని కాదే తల్లి, నీ తండ్రి లాంటి వాడని కాదు. నేనెవరిని తెలుసా? నేను నిన్ను మరిచిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా నేను నిన్ను నా అరచేతులలో చెక్కుకున్నాను గనక ఇక మీదట ఏది కొదవ లేకుండా నేను నీకు సమృద్ధి చేత నింపబోతూ ఉన్నాను. సమృద్ధి దీవెన నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. అధైర్యపడకు అని ఆ యమ్మను ధైర్యపరిచాడండి. ఈ మొదటి రాత్రి సభలో నేను కూడా మీతో అదే చెప్పేది. నువ్వు కూడా ఒక పాట పాడుతున్నావు. ఏ పాట? దేవుని నమ్మాను, ఏం జరిగిందంట? దేవుని మందిరానికి వెళ్ళాను, ఏం జరిగిందంట? ప్రార్థన చేస్తున్నాను, ఏం జరిగిందంట? కన్నీరు కారుస్తున్నాను, ఏం జరిగిందంట? ఉపవాసాలు ఉంటున్నాను, ఏం జరిగిందంట? ఇక దేవునికి భారమైపోయానులే, దేవుడు నన్ను మర్చిపోయాడులే, ఇప్పుడు దేవునికి ఎక్కువైపోయాను, సేవకులకు ఎక్కువైపోయాను, సంఘానికి ఎక్కువైపోయాను అనే నిరాశలో నువ్వు కూర్చున్నావేమో, అనే నిరాశలో నువ్వు నిలిచిపోయావేమో. ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి, నీ రక్త సంబంధికులు, నిన్ను నడిపిస్తున్న సేవకులు మర్చిపోవచ్చు. లోకంలో నరములాడుతున్న ఏ నరుడైనా మరిచిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మానవుడు కనుక మరిచిపోతాడు, మానవుడు కనుక జ్ఞాపకం చేసుకోడు. ఇదిగో ఒకవేళ ఇలాంటి స్థితిలో నువ్వు నిలబడి ఒకవేళ బాధించబడుతున్నావేమో, నా తల్లిదండ్రులారా, ఒక సేవకుడిగా ఈ రాత్రి మరలా మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాను. ఏ బాధల మధ్యలో నువ్వు ఉన్నా, ఏ సమస్యల మధ్యలో నువ్వు నలపబడుతూ ఉన్నా, ఏ కష్టకాలంలో నువ్వు కాల్చబడుతూ ఉన్నా, ఏ స్థితిలోంచి నువ్వు బయటికి రాలేక నిస్సాయ స్థితిలో పడిపోయి అలాగే కృంగిపోతూ ఉన్నా, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు నీతో చెప్పకనే చెబుతున్నారు. అందరూ మరిచిపోయి ఈ రాత్రి సభలో పాలు పొందావేమో, అందరూ విడిచిపెట్టారని కన్నీల మధ్యలో ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వింటున్నావేమో. భయపడకు, ఈ రాత్రి నా ప్రభు నీకే ఒక శుభవార్త చెబుతూ ఉన్నారు. భయపడకు, ఈ రాత్రి ధైర్యంతో కూడిన మాట నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. అందరూ మరిచిపోవచ్చు, అందరూ విడిచిపెట్టవచ్చు. ఈ రాత్రి నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఇదిగో ఒక్కొక్కరిని ఆయన చేతిలో చెక్కుకోబోతూ ఉన్నారు, విడిచిపెట్టకుండా, వదలకుండా ఈ రాత్రి నా ప్రభు ఒక్కొక్కరిని పట్టుకోబోతూ ఉన్నారు. ఇదిగో మహిమ కలిగిన బాహువు చాపబడి ఉంది. ఈ రాత్రి ఒక్కొక్కరిని పట్టుకోబోతూ ఉన్నారు. పట్టుకున్న దేవుడు ఈ రాత్రి మొదలుకొని మీకు తోడై ఉండబోతూ ఉన్నారు. తోడై ఉన్న దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు మీకు నెమ్మదిని కలుగ చేయబోతూ ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు మీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మిమ్మల్ని సమాజంలో ఆశీర్వాదకరంగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తునితో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. భయపడకు. ఏ విషయంలో నువ్వు భయపడుతూ ఆందోళన చెందుతున్నావో భయపడనక్కర్లేదు. ఎందుకంటే నేను విడిచిపెట్టకుండా, నేను నిన్ను వదలకుండా నా అరచేతులను మిమ్మల్ని అందరినీ చెక్కుకున్నాను. మనసారా కోరుకుంటున్నానండి, ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు తన అరచేతిలో చెక్కుకోబోతూ ఉన్నారు. ఇక ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. లోకం మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన మాత్రం ఇక వదిలిపెట్టడు. ఇక విడిచిపెట్టకుండా ఏం చేయబోతున్నాడు? మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. పట్టుకున్న దేవుడు ఇప్పుడు ఏమై ఉండబోతున్నాడు తెలుసా? మీకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా ఆ రోజు రాజు వారి వైపు చేతులు చాపి ఆశీర్వదించాడు కదా. ఇదిగో మేము సేవకులమైన మేము ఇప్పుడు కదిలే ముగింపులో మీ వైపు చేతులు చాపి, సేవకులమైన మేము మీ వైపు చేతులు చాపి మేము మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాం. ఇదిగో ఆ దీవెన ఈ రాత్రి నుంచి మీ కన్నులు చూడబోతూ ఉన్నవి.
మీరు మనసారా సాక్షిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఎక్కడ నిలబడిన నా ప్రభు నిన్ను ఘనతలో నిలబెట్టే మాట మీ నోట వచ్చున్నట్లుగా నా దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రాజు అంటారు, ఇదిగో ఓ ఇశ్రాయేలు వారులారా, ఆ రోజు మన పితరులకు దేవుడు తోడై ఉండి ఏం చేశాడు? విడిచిపెట్టకుండా వదలక విడవక తోడై ఉండినట్లు మీకును తోడై ఉంటారు. నిజమే అండి, పితరులకు తోడై ఉన్నట్లే వారికి ఏమై ఉన్నారు? తోడై ఉన్న. మరి తోడై ఉన్నవాడు ఏం కలగ చేశాడు? ఒక్క మాట, దాంట్లోనే ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. తోడై ఉన్నవాడు ఏం చేస్తాడంటే గొప్ప జయాన్ని ఇస్తాడు. ఏ జయం? ఒకే మాట చెప్తున్నాను. తోడై ఉన్నవాడు విడిచిపెట్టక తోడై ఉంటాడు. ఇప్పుడు తోడై ఉన్నవాడు ఏం చేస్తాడంటే గొప్ప జయం ఇస్తాడు. మీరు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఒకరోజు ఇదే ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతి కింద నలపబడుతున్నారు. లేఖనంలో చదివితే వారు చెట్టుకొకరు పొట్టకొకరుగా మారారు. చెట్టుకొకరు, నేను చెప్పడం కదా, వాక్యం అట్లాగే రాశారు. కొందరేమో వాగుళ్ళట, కొందరేమో వంకల్లో, కొందరేమో బండ సందుల్లో, కొందరేమో పొదలలో నిలబడిన వాక్యం చెబుతుంది. అందరు చల్లా చెదురైపోయారు. ఆ రోజు దేవుడు వారి పరిస్థితిని చూచి తిన్నగా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ వ్యక్తి చేసే పని ఏంటో తెలుసండి? కుటుంబ పోషణ కొరకు దొంగతనం చేస్తున్నాడు. ఎవరికి తెలియకుండా గానుగ సాటున కూర్చొని గోధుమలన్నీ దొల్లగొట్టుకుంటున్నాడు, ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడు. దొంగతనం. ఎవరన్నా చూస్తే ఇప్పుడు ఏం చేస్తారు? ఆ చోట కూర్చొని గోధుమలన్నీ దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉన్నావు అంటే, ఏందిలే బాబు, ఏం చేద్దాం, మాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అంటే, అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఎందుకు బలహీనపరచబడుతున్నా? లే, బలం తెచ్చుకో. ఇంకెక్కడ బలం? ఉన్న బలం అంతా ఏమైపోయింది? శత్రువులు తరిమి కొట్టిలో బలం మొత్తం బాయా. ఇంకెక్కడదే బలం? మాకి బలం లేదేం లేదు బా. అప్పుడు దేవుడు అంటాడు, పిచ్చోడా, ఇదిగో నేను చెప్తున్నా విను. ఏ మిథ్యానులను చూసి నువ్వు భయపడుతున్నావో, ఏ మిథ్యానులను చూసి నువ్వు అధైర్యపరచబడుతున్నావో, ఆ మిథ్యానులందరినీ నీ ఒక్కడి చేత నేను నిన్ను వాడుకుంటా, హతమారుస్తాను వాళ్ళని. ఆ స్థితిలో నేను నిలబెడతా. చాలయ్యో, చాలా విన్నాం, వెళ్ళిపో. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఒరే అవాయ్, నన్ను చూడు, ఇదిగో బలహీనం పరచబడే మాటలు నీతో చెప్పట్లా. నువ్వు బలహీనతలో నిలిచి ఉన్నావు గనక, నీవు బలహీనుడవై ఇక్కడ కూర్చున్నావు గనక నేను చెప్తున్నాను, ఇదిగో యెహోవానైన నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. ఈ మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలు అందరినీ రక్షించబోతూ ఉన్నావు అన్నాడండి. ఇంకా చాలే బాబో ఎన్ని విన్నాను కానీ, ఆ శత్రువుల మీద నా ద్వారా జయాన్ని కలగ చేస్తానంటున్నావే, మరి మా పితరులకు తోడైనట్లుగా మాకెందుకు తోడు లేవు? అప్పుడు ఉన్నవులే కాదంటలా, మరి ఇప్పుడు మాకెందుకు తోడలేవు? ఒరే బాబు, అందుకే చెప్తున్నాను, మీ పితరులకు తోడై ఉండినట్లుగా నేను మీకును కూడా తోడై ఉండి నీ ద్వారా ఈ మిద్యానుల మీద ఏం కలగజేస్తాను? నీకు జయం ఇస్తానన్నాడు. ఒక మాట చెప్పనా, ఇస్తాను అన్న దేవుడు ఇవ్వకుండా పోయాడా? ముగింపులోనికి వస్తున్నా వినండి. ఈ గిద్యోను చేతబట్టుకొని తిన్నగా యుద్ధభూమిలో నిలబెట్టాడు. యుద్ధభూమిలో నేను చెప్పే మాట 6వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహోవా అతనికి తోడై ఉన్న సంగతి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ముగింపులోనికి వస్తున్నాను వినండి. ఈ గిద్యోను ఒక చోట నిలబడి చెప్తున్నారు, ఇదిగో నేను ఎప్పుడైతే మీకు చెబుతానో మీరందరూ ఒక్కసారే ఏమోదాలి? బోరలు, ఒక్కసారే కొండలు, ఒక్కసారే కేకలు వేయాలి అన్నాడు. పగల కొట్టడం ఆలస్యం, బోరలు ఊదటం ఆలస్యం, ఒక్కసారి ఏ కేకలు వేయాలి? ఇది యెహోవా ఖడ్గం, ఇది గిద్యోను ఖడ్గం అని కేకలు వేయండి.
మనల్ని కలవరపరుస్తున్న ఏ శత్రువు మన ఎదుట నిలబడకుండా దేవుడు ఆ శత్రువుల మీద మనకేమి ఇవ్వబోతూ ఉన్నాడు? విజయం. ఎందుకు విజయం ఇవ్వబోతున్నాడంటే ఆయన చెప్పాడు, నేను మీ పితరులకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. చెప్పిన ఆ దేవుడు మనకేమిస్తాడు? విజయం అన్నారు. అట్లాగే బాబు అన్నారు. అందరు ఇప్పుడు కేకలు వేయటం ప్రారంభించారండి. ఏం కేకలు? ఏం కేకలు? ఇది యెహోవా ఖడ్గం, ఇది గిద్యోను ఖడ్గం అని కేకలం వేయటం ప్రారంభిస్తూ ఉండగానండి, ఇప్పుడు శత్రువుల గుండెల్లో ఏం పుట్టుకుంది? కలవరం. వీళ్ళందరూ కలిసి కేకలేస్తున్నారు. ఇదిగో జీవాధిపతి బయలుదేరాడు, జీవము కలిగిన దేవుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టబోతున్నాడు కనుక ఈ శత్రువుల మీద దేవుడు మనకు విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. కేకలే అన్నారు. కేకలేస్తున్నారండి. వారి కేకలు, ఈరి కేకలు. కేకలేస్తుండగా శత్రువులందరికీ కలవరం పుట్టి పరుగులు తీస్తున్నారు. ఒరే బాబు, ఇక మనం నిలబడలేవు. నేనంటానండి, పరుగులు తీస్తున్న దేవుడు వదిలిపెట్టాడు వాళ్ళని. పట్టుకొని నార తీసి పీక కోసి వీరి చేతులకి ఏమిచ్చాడు? జయమిచ్చారు. ఇప్పుడు విజయోత్సవాలతో ఎలా తిరిగి వస్తున్నారు? వారి దేశంలోనికి ఆనందకరంగా తిరిగి వస్తున్నారు. ఇప్పుడు నేనంటానండి, ఈ శత్రువుల మీద ఈ గిద్యోనుకు దేవుడు ఎందుకు జయమిచ్చాడు? వాక్యం అంటుంది, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను కనుక ఇప్పుడు నీకేం కలుగుతుంది? విజయం. ఈ రాత్రి చివరిగా నా మాటలు చెప్పి నేను ముగిస్తున్నానండి. ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు తోడుగా లేకపోయినందువలన ఎక్కడ నిలబడినా అక్కడ నీకు అపజయం కలుగుతూ వచ్చిందేమో. నీ చేతి పనులు నీకు అపజయం కలిగిందా? నీ వ్యాపారంలో నీకు అపజయం కలిగిందా? నీ విద్యారంగంలో నీకు అపజయం కలిగిందా? నీ ఉద్యోగ విషయంలో అపజయం కలిగిందా? ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా అపజయాన్ని ఎదురు చూస్తూ అపజయము నీ నెత్తి మీద అలాగే మూట కట్టినట్లుగా, నీ నెత్తి మీద పెట్టినట్లుగా అపజయాల బాటలో నడిపించబడుతూ వచ్చావా? ఇదిగో రావలసిన చోటికని వచ్చావు. ఈ రాత్రి వినవలసిన నా దేవుని మాటలు వింటూ ఉన్నావు. వింటున్న నీకు ఒట్టి చేతల ఇక్కడి నుంచి నేను పంపడు నా దేవుడు. ఈ రాత్రి మీ చేతులకు జయమిచ్చే పంపబోతూ ఉన్నారు. విజయోత్సవాలతోనే దేవుడు మేము నడిపించి పంపబోతూ ఉన్నారు. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్కరికి జయమును చేతికి అప్పగించబోతూ ఉన్నారు. విజయమును మీరు చూడబోతూ ఉన్నారు. ప్రతి అపజయమును నా దేవుడు ఈ రాత్రి కొట్టివేసి విజయాన్ని మీ చేతులకు అప్పగించి పంపబోతూ ఉన్నారు. ఇక మీదట మీ నోట వినబడే మాట ఏంటంటే, నా దేవుడు నాకు జయం ఇచ్చాడనే మాట ఈ రాత్రి నుంచి నీ నోట రాబోతూ ఉంది. ఈ రాత్రి ఇంటికి వెళ్ళే లోపే ఒక అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు. ఇంటికి వెళ్ళే లోపే ఒక ఆశ్చర్యమైన కార్యమును చూడబోతూ ఉన్నావు. ఇంటికి వెళ్ళే లోపే నా దేవుని నవనూతనమైన కార్యాలు ఈ రాత్రి ప్రభు మీ గుడాల పట్ల చేసి ముగించబోతూ ఉన్నారు. భయపడకు. ఇదిగో ఈ దినమున యెహోవా నీ పట్ల నవనూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఏ జయమును కావాలని నువ్వు కోరుకుంటావో, ఏ జయమును చూడాలని ఆశిస్తావో, ఆ జయము తప్పక మీరు కనులారా చూడబోతూ ఉన్నారు. ఎలా చూడబోతున్నారు చెప్పండి గట్టిగా కదా. ఇప్పుడు ఒక మాట అందరు కలిసి మాట్లాడదామా వద్దా? ఏం మాట్లాడతారు చెప్పండి. ఏదో మాట్లాడుతున్నారుగా. నేను చెప్పేది చెప్పండి, మీరు వద్దులే కానీ నేను చెప్పేది చెప్పండి. ఈ రాత్రి మీరు అందరూ ఆ రోజు గిద్యోను చెప్పాడు వాళ్ళతో, ఇది యెహోవా ఖడ్గం. ఇది గిద్యోను ఎవరు అసలు? ఇది నా ఖడ్గంను. ఏ ఖడ్గం ఇది? యేసయ్య ఖడ్గం, ఇది నా ఖడ్గం. ఇప్పుడు నీకు నువ్వే. గిద్దెనెవరు మధ్యలో? మనకి గిద్దెంత పనిలేదు. నీకు నువ్వే, నాకు నేనే. ఈ రాత్రి ఒక మాట అందరు కలిసి నేనంటాను, ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఇది యెహోవా ఖడ్గం, ఇది గిద్యోను ఖడ్గం అంటే శత్రువుల గుండెలు రైలు పరిగెత్తలా? శత్రువులు పారిపోలా? శత్రువుల మీద విజయం దొరికిందా లేదా? నేనంటాను వాళ్ళకి ఇచ్చలేదు, మరి నీకెందుకు ఇవ్వడు? వారు ఎదురు నిలబడకుండా శత్రువులు తరిమే దేవుడు నీ ఎదురు నిలబడకుండా ఎందుకు చేయడు?
ఈ రాత్రి మనసారా ప్రభుతో చెప్పండి, ఈరోజు ఇక్కడ కేకలేస్తుండగా నీ మీద కంకణం కట్టుకున్న ఆ శత్రువు గుండెల్లో భయాన్ని పుట్టించబోతూ ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి నువ్వు ఒప్పుకో, అంతే. ఏం ఒప్పుకుంటావు? ఇది ఒకే మాట, ఇది యేసయ్య ఖడ్గం, ఇది జార్జ్ ఖడ్గం. ఏ ఖడ్గం? నేను చెప్పుకుని నా పేరు మీరేం చెప్తారు తల్లే? మీ పేరు చెప్పుకోండి. ఇది నా యేసయ్య ఖడ్గం, ఇది జార్జ్ ఖడ్గం. ఏ ఖడ్గం? దెబ్బక్క ఖడ్గం. దెబ్బక్క కాదు, పెంటక్క కాదు, ఆ ఎక్క కాదు, ఈ ఎక్క కాదు. మీ పేరు చెప్పండి. ఏ ఖడ్గం? సరే, ఇప్పుడు అందరు ఒకేసారి, వాళ్ళందరూ ఒకేసారి అన్నారు కదా. ఈ రాత్రి మనం ఇదిగో సరిగ్గా 10:21 అయింది. 21 నిమిషం అయింది. ఇక్కడ నువ్వు పలుకుతూ ఉండగానే ఈ రాత్రే వాడు నిద్రలో ఉన్న లేపి భయాన్ని పుట్టిస్తాడు వాడికి. నిజం చెప్తున్నా, ఒక సేవకుడు చెప్తున్నాను. ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు. దేవుడు పలికిన ఏ మాట అబద్ధం కాదు. దేవుడు రాసిన ఏ మాట అబద్ధం కాదు. అది నెరవేర్పు. ఇదిగో ఈ రాత్రి మీరు మాట్లాడుతూ ఉండగానే, మీ నోట ఆ మాట వస్తూ ఉండగానే అక్కడ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ నిన్ను తరుముతున్నాడు శత్రువు. ఎక్కడో అక్కడ ఆ వేర్లతో సహా. ఏ వేర్లవి? అదిగో ఏ వేర్లు? కొంకటి వేర్లతో సహా పీకి పక్కన పెట్టబోతున్నాడు దేవుడు. మీ శత్రువుల వేర్లన్నిటిని దేవుడు బయటికి లాగబోతున్నాడు. ఒక్కొక్కటి నరం లాగుతున్నాడు దేవుడు. ఇప్పుడు అందరు కలిసి చెబుతామా? చెప్పండి. ఇంకా ఇది సరే, నోరు మాట్లాడదు, చేతులు ఎందుకు ఖాళీగా ఉండాలి కదా? వాళ్ళు కుండలు పగలగొట్టినట్లుగా ఈ రాత్రి మీరు చప్పట్లు కొడుతూ, ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొడుతూ, ఇది యెహోవా, ఇది యేసయ్య ఖడ్గం, ఇది నా ఖడ్గం అని నువ్వు చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతిస్తుండగానే దేవుడు ఈ రాత్రి ఆయన బయలుదేరి రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతున్నాడు? బల సూచకమైన మందసంతో ఆయన మన యుద్ధకు దిగి రాబోతూ ఉన్నాడు. దిగి రావటమే కాదు, ఆల్రెడీ వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే ఆయన బయలుదేరబోతూ ఉన్నాడు. ఎక్కడికి? నీ శత్రువుల దగ్గరికి. ఎక్కడికి? నిన్ను భయపెట్టే వారి దగ్గరికి. ఎక్కడికి? నిన్ను తరుముతున్న వారి దగ్గరికి. ఎక్కడికి? నిన్ను అవమానపరుస్తున్న వారి దగ్గరికి. ఎక్కడికి? డ్యాస్ మీరు ఏదైనా పెట్టుకోండి. నా దేవుడు మీరు ఇక్కడ మాట్లాడుతుండగానే ఆయన ఎలా బల సూచకమైన మందసంతో బయలుదేరబోతూ ఉన్నారు. ఎలా బయలుదేరి వెళ్ళబోతున్నారు? దేవదూతల సమూహంతో బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. ఎలా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు? శరాబులు కెరూబులతో దేవుడు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రే ఈ మొదటి రాత్రే దేవుడు నీ జీవితం పట్ల కార్యము చెయ్యబోతున్నాడు కనుక ఇప్పుడు స్వరం ఎత్తుదామా? అందరూ స్వరం ఎత్తుదామా? ఇది యేసయ్య ఖడ్గం. గట్టిగా ఇప్పుడు ఏం చేస్తారంటే 2 చెబుతా, చప్పట్లు కొట్టండి. కలవరం కలగబోతుంది. చెప్దామా? ఇది యేసయ్య ఖడ్గం, ఇది నా ఖడ్గం. ఇదిగో బల సూచకమైన మందసముతో నా దేవుడు బయలుదేరాడు. ఈ రాత్రే విజయం నీ చేతిలో పెట్టబోతూ ఉన్నారు. విజయము నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఈ మొదటి రాత్రే ఇదిగో శత్రువుల గుండెల భయాన్ని పుట్టించబోతూ ఉన్నారు. దేవుడు తోడే ఉండబోతూ ఉన్నాడు. దేవుడు మీతో కూడా నిలవబోతూ ఉన్నారు. నా ప్రభు కార్యం నెరవేర్చబోతూ ఉన్నారు. విజయం. ఈ రాత్రి ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఆనందించు. యెహోవా నీ పట్ల చేయబోతున్న కార్యమును తలంచి ఆనందించు. నా ప్రభు చేయబోతున్న కార్యమును తలంచి పరవశించు. ఈ రాత్రి కార్యము జరుగునుగాక, కార్యము నెరవేర్చబడునుగాక. తోడై ఉన్న దేవుడు విజయం. ఇదిగో ఇప్పుడే దేవుడు నీ చేతులకు విజయం అప్పగించబోతూ ఉన్నాడు. అప్పచయపు ఛాయలు తొలగిపోతూ ఉన్నాయి. అప్పచయపు ఛాయలు కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ప్రతి అపజయం యేసు నామములో
తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఈ రాత్రి నా దేవుడు మీ చేతులకు విజయాన్ని అప్పగించునుగాక. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి విడిచిపెట్టక దేవుడు మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆ తోడై ఉన్న దేవుడే మీకు విజయమును అనుగ్రహించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి విశ్వసించండి. ఈ రాత్రి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఏ దాని మీద నీకు విజయం కావాలో కోరుకోనండి. యేసుక్రీస్తు వైపుగా నువ్వు చూడగలిగితేనండి, ఇదిగో వచ్చిన మీరు ఒట్టి చేతలతో వెళ్ళకుండా నా దేవుడు మీ చెయ్యి పట్టుకుంటాడు. పట్టుకున్న దేవుడు మీకు తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు మీ చేతుల్లో విజయాన్ని ఉంచబోతూ ఉన్నాడు. విజయాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఆ విజయంతో మీరు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. అందుకని ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టక ఏమై ఉంటాను. పట్టుకున్న భర్త అయినా భార్య అయినా ఎంత మటుకు కొంత మట్టుకే తోడై ఉంటారు. అంతకాలం కాదు కదా. ఇదిగా ఓ సేవకుడు చెప్తున్నాను, మానవుని వల్లే కాదండి. ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎలా ఉండబోతున్నాడో తెలుసా? అంతం వరకు మిమ్మల్ని వదలక, మిమ్మల్ని విడవక, మీ చెయ్యి పట్టుకొని మీకు తోడై ఉండి మీకు విజయాల బాటలో నా ప్రభు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. విజయాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ మొదటి రాత్రి సభలోనే విజయోత్సవాలతో నా దేవుడు మిమ్మల్ని సాగనంపునుగాక. ఒకే ఒక మాట మీతో చెప్పా, ఒకే ఒక మాట. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఆటంకాలు. దేవుడు నీకు దూరం అయిపోయాడేమో, అందుకే ఇబ్బందుల కొలిమిలో కాల్చబడుతూ వచ్చావు. ఈ రాత్రి మనసు విప్పి మనసారా ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, విడిచిపెట్టుకుని ఇక మీదట నా పట్ల కార్యాలు జరిగించవా అని కోరుకోండి. ఈ రాత్రి తప్పక విడిచిపెట్టక, వదలక, తోడై ఉండి నీ గుడారం పట్ల అద్భుతమైన కార్యాలు నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. అట్టి విజయాలు నా దేవుడు మీ చేతులకు అప్పగించునుగాక. అలాగే అందరూ లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. అలాగే అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు అందరూ లేచి రెండు చేతులు ఆకాశం వైపెత్తి కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో మనసారా మనసు విప్పి అడుగుదామా? ఎవరు మౌనంగా ఉండవద్దు దయచేసి. అందరూ నోరు తెరచి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణము ఉంచినావు. అలసిన సమయమున బిగ్గరగా ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున బిగ్గరగా ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి.
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నిస్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నిస్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి బిగ్గరగా వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో స్తుతించెదను. ఆరోగ్యకరమైనని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. సంపూర్ణతలో మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైనని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యము నీతో నేనుండుటకై నూతన బిగ్గరగా నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా, నిత్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను, ఆరాధింతును, ఘనపరతును ప్రతి నిత్యము. స్తుతించెదను, ఆరాధింతును, ఘనపరతును ప్రతి నిత్యము. స్తుతించెదను, ఆరాధింతును, ఘనపరతును నిన్నే ప్రతి నిత్యము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా నా ఆరాధన. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా నా ఆరాధన. నీవే యేసయ్యా, యేసయ్యా, నీవే యేసయ్యా, జయం ఇవ్వగలిగిన దేవుడు ఈ రాత్రి నీకు తోడై ఉండబోతున్నారు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా ఆనందము, 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 నీవే ఆనందము, నీవే నీవే
నీవే యేసయ్యా ఆరాధన. ఒక చిన్న నిర్ణయం తీసుకోనండి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విడిచిపెట్టక నేను నీకు తోడై ఉంటాను అని మాట ఇచ్చారు. తోడై ఉండి జయమి ఇస్తానని సెలవిచ్చారు. ఈ రాత్రి నన్ను విడిచిపెట్టక నాకు తోడై ఉండండి. నాకు తోడై ఉన్న దేవా, నాకు విజయమును కలగచేయవా అని రాత్రి కోరుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఈ రాత్రి మీకు విజయమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఒక చిన్న నిర్ణయం తీసుకోనండి. మేము మీ కొరకు కూడా వచ్చిన ప్రార్థన చేయబోతున్నా. అందరూ అలాగనే ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను, సంఘాన్ని మీరు ప్రేమించి ఈ రీతిగా ప్రభువా మీరు సభలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు కూడా నా తండ్రి ఈ మొదటి రోజు సభలో మీరు తోడుగా ఉండి మీరు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ ఘనమైనటువంటి నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ మొదటి రోజు సభలో నీ దీన దాసులను ప్రభువా మీరు నిలబెట్టి అభిషేకించి ఈ దాసుని నోట ప్రభువా శ్రేష్టమైనటువంటి మీ మాటలను ఉంచి కూడి వచ్చినటువంటి ప్రజలందరితో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నేను వారిని విడిచిపెట్టక ఈ కార్యము చేసేదనని ప్రభువా మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో తండ్రి, నిజమే, అనేక సందర్భాలలో మేము మిమ్ములను విడిచిపెట్టి ఉన్నాం. అనేకమైనటువంటి సందర్భాలలో మీరు మమ్ములను విడిచిపెట్టి ఉన్నారు. నా తండ్రి, మేము చేసిన అతిక్రమములను రాత్రికాల సమయములో మరొక్కసారి నా తండ్రి మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు. నేను మిమ్ములను విడువక నేను మీకు తోడుగా ఉంటానని మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. ఈ మొదటి రోజు సభలో ఎవరైతే ప్రభువా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు విడువక వదలక ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోనండి. ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నావు నా తండ్రి. ఇంతకాలము నీవు తోడుగా లేనందువలనే ఏ దీవెన లేక బాధపడుతూ ఉన్నారు, ఏ ఆశీర్వాదము లేక బాధపడుతూ ఉన్నారు. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభువా మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి తండ్రి. కుటుంబములో మీరు తోడుగా ఉండండి అయ్యా. చేస్తున్నటువంటి పనుల్లో, ఉద్యోగాల విషయాలలో మీరు తోడుగా ఉండండి. పిల్లలకు మీరు తోడుగా ఉండండి. ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. అన్ని విషయాలలో మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీరు తోడుగా ఉండి దీవించేటటువంటి దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయములో ఈ మొదటి రోజు సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన ప్రభువా మీ బాహువును మీరు చాపండి, నీ దక్షిణాస్తమును మీరు చాపండి, మీ చేతులను మీరు ఉంచండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి, దీవించండి, దీవించండి. ప్రతి ఒక్కరిని ప్రభువా దీవెనకరముగా
మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నిండుగా మీరు దీవించండి తండ్రి. ప్రతి శాపమును తొలగించండి, ప్రతి దరిద్రతను తొలగించండి, ప్రతి ఒక్క శోధనను మీరు తొలగించండి, ప్రతి కన్నిటిని ప్రభువా మీరు తొలగించండి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా మీరు మమ్ములను విడువనటువంటి దేవుడవు, వదలనటువంటి దేవుడవు. నేను మీకు తోడుగా ఉండి నేను మీకు జయమును కలుగు చేస్తానని రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నాయన గిద్యోనుని మీరు మా మధ్య మీరు ఉంచారు నాయన. ఆ దినాలలో ప్రభువ ఇశ్రాయేలు ప్రజలు ప్రభువ మిద్యానీయుల చేతిలో, అమాలేకీయుల చేతిలో ప్రభువ ఓడిపోయి అపజయాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రభువ వారికి కలిగిన సమస్తమును వారు దోచుకొని ఉన్నప్పుడు గిద్యోనుని మీరు దర్శించారయ్యా. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా గిద్యోను, నేను నీకు తోడుగా ఉండి మిద్యానీయుల పైన నేను మీకు గొప్ప జయాన్ని ఇస్తానని మీరు మాట్లాడి ఉన్నారు. అలాగుననే ప్రభువా గిద్యోనుకు ఇశ్రాయేలు ప్రజలందరికీ గొప్ప జయమునిచ్చినటువంటి దేవుడవు నా తండ్రి. స్తోత్రాలు. ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప జయమును కలుగు చేయండి. శత్రువు పైన జయమును కలుగు చేయండి అయ్యా. అపవాది పైన జయమును కలుగు చేయండి. శరీరము పైన జయము కలుగు చేయండి. పాపము పైన జయము కలుగు చేయండి. ప్రతి ఒక్క విధమైన శోధనల పైన జయమును కలుగు చేయండి తండ్రి. శత్రువు విసురుతున్న ప్రతి బాణముల పైన గొప్ప జయమును కలుగు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి విజయమును కలుగు చేయండి. ఇది మొదలుకొని విజయోత్సవములతో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఊరేగింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రాలు. అలాగనే ఇంతవరకు నీ దాసులను మీరు నిలబెట్టి బలపరిచి అభిషేకించి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసులను ఇంకను బలపరచండి, అభిషేకించండి. పరలోక సంబంధమైన శ్రేష్టమైన వాక్కులు నీ సేవకుల నోట ఉంచి అనేకమైన స్థలాలలో అనేకులకు ఆశీర్వాదకరముగా నీ నామమునకు మహిమార్థంగా మీరు వాడుకొనండి తండ్రి. స్తోత్రాలు. ఈ మొదటి రోజు సభలో పాల్గొన్నటువంటి నీ వాక్యాన్ని విని ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని కుటుంబాలను పేరు పేరున మీరు ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనండి తండ్రి. స్తోత్రాలు. ఇంతవరకు ఈ సభలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ఉండి ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఈ మొదటి రోజు సభలో పాల్గొని దేవుణ్ణి స్తుతించి దేవుని మాటలను విని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదాకాలము తోడై ఉండి దీవించి జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.